అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రండి అంకుల్, ఎలా ఉన్నారు? మొదటిసారి నేను పోలీస్ స్టేషన్ దగ్గర కలుసుకున్నానని తలుచుకుంటేనే ఎంతో ఇబ్బందిగా ఉందమ్మా. ఆ రోజు వాడు నన్ను కాదని వెళ్ళినందుకు నేను చాలా బాధపడ్డాను. నువ్వు వాడికి తోడుగా దొరికినందుకు ఇప్పుడు సంతోషపడుతున్నాను. అయినా తండ్రిని కదమ్మా, ప్రాణం మాత్రం వాడి చుట్టే తిరుగుతుంది. అజయ్ను ఒక్కసారైనా చూడకుండా ఏ రోజు ఉండలేదు. బాధపడద్దు అంకుల్, ఇంటర్వ్యూ మిస్ అయినందుకు తను బాగా అప్సెట్ అయ్యాడు. కొన్ని రోజులు గడిస్తే అన్నీ మర్చిపోతాడు. నాకు మాత్రం నమ్మకం లేదమ్మా. లేదంకుల్, పైకలా మాట్లాడినా అజయ్కి మీరంటే ప్రాణం. రండి, అజయ్తో కాసేపు మాట్లాడండి, అప్పుడంతా ఓకే అయిపోతుంది. లేదమ్మా, ఇవాటికే ఇంటర్వ్యూ పూర్తి చేయాల్సిన వాడు లాకప్లో కూర్చోబెట్టాను. ఇది వరకు నా వల్ల వాడి మనసుకి ఎన్నో దెబ్బలు తగిలాయి. ఇప్పుడు వాడికే తగిలాయి. ఆ రోజు స్టేషన్లో నా నీడనే అసహించుకున్నాడు. ఇక నాతో ఎలా మాట్లాడతాడు? కనీసం చూసెళ్ళండి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎందుకో నాన్న ఇక్కడికి వస్తాడేమో అని అనిపించింది. ఎందుకు వస్తాడు? ఆయనకి బాయ్ ఉన్నాడు, వదిలి రాలేడుగా. తప్పు ఎవరు చేసినా తప్పే బావా. ముందెళ్ళి ఆ కాశీగాడి కొడుకు చావబాదాడు. ఆ తర్వాత హుస్సేన్ గారి చెయ్యి ఇరిసేశాడు. ఏ చెయ్యేది చెయ్యి ఏదైతే ఏలే, అటు స్టేషన్కి ఇటు బాత్రూమ్కి వెళ్ళకుండా చేసేసాడు. అసలే హుస్సేన్ గారికి మనం అంటే మంట. ఈయన గారు వెళ్ళి పెట్రోల్ పోసొచ్చాడు. చెప్పింది చాలు, ఆపుతావా? ఆపకపోతే నా చెయ్యి కొడుకు చేస్తావా? ఇదంతా నువ్వు ఇచ్చిన చనివే బావా. బాయ్ హుస్సేన్ అప్పటికే 2 సార్లు క్షమించాను. అర్థమైంది పాండు, నువ్వే పని చేసినా దానికో కారణం ఉంటుంది. మనం ఎప్పుడు ఏ తప్పు చేసి దొరుకుతామని ఆ హుస్సేన్ గాడు తిరుగుతున్నాడు. ఇంకోసారి పాండని పంపించు. ఈసారి కాళ్ళు ఎరగొట్టేస్తాడు. ఎక్కడ తిరగకుండా ఇంట్లో కూర్చుంటారు. పాండు, ఇప్పుడు పోలీసులంతా ఒక్కటే నీకోసం వెతుకుతున్నారు. నీ ఇంట్లోనే కాదు, ఇక్కడుండడం కూడా సేఫ్టీ కాదు. కమిషనర్తో మాట్లాడి పరిస్థితులను ఒక దారికి తెస్తాను. అంతవరకు ఎవరికి కనిపించొద్దు. రాజా, బాయ్, మీరు పాండుతో ఉండండి. దూరాన్ని చూస్తుంటే మనం దిలీప్ కుమార్ సైరాభవనంలో ఉంటాం కదా. చేతియండి. అజయ్, నేను చూస్తుంటే మాకు బాధగా ఉందయ్యా. బాధ దేనికి? పాపం మేము బయటికి వెళ్తున్నాం కదా. బయటికి వెళ్ళడానికి బాధ ఎందుకు? పాపం మా కజిన్ కూతురు పెళ్లి కదా. వెళ్ళండి. పాపం 2 గంటల పాటు అక్కడే ఉంటాం కదా. ఉండండి. పాపం నీకు తోడుగా సంయు ఇక్కడే ఉంటుంది కదా. అయితే పాపం బాధపడాల్సిన విషయం. పోనీ సమీని కూడా తీసుకెళ్ళండి. ఏంటి అజయ్, ఆడపిల్ల తల్లిదండ్రులం, మాకు లేని ఇబ్బంది మీకెందుకు చెప్పు. అది నా మీద ఉన్న నమ్మకం కదా మమ్మీ. నీ మీద కాదమ్మా, పాపం అజయ్ మీద. జాగ్రత్త సమయు. కాదు కాదు అజయ్, నువ్వు జాగ్రత్త బాబు. ప్రోగ్రామ్ చూస్తున్నాను కదా, తప్పు. నైట్ డ్రెస్ వేసుకున్నావా? అయితే వెళ్ళి నిద్రపో. లేట్ అయితే గ్లామర్ తగ్గిపోద్ది కదా. ఏంటిది? నిద్ర రావట్లేదు. ఇలా టచ్ చేస్తే నిద్ర వస్తుందా? ట్రై చేస్తున్నాను. సమయు, బిహేవ్ యువర్ సెల్ఫ్. మీ అమ్మ నాన్న మన ఇద్దరిని ఒంటరిగా వదిలేలేరు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి కదా. వాట్ ఈస్ దిస్? ఏయ్, టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ చూడనీకుండా నన్ను డిస్టర్బ్ చేస్తావా? నీ బిహేవియర్ చాలా బ్యాడ్. అంకుల్ వచ్చాక
నీ మీద కంప్లైంట్ ఇస్తాను. Got you. కురుబాని 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 బీబీకి ఇష్టమైన ఆహా గ్యాస్ స్మెల్ అయ్యి ఎక్కడ ఈ బిర్యానీ వాసన? లా 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 లా. ఓ జయ, అప్పుడే వచ్చేసావా? కోట్ అయిపోయిందా? ఏంటి కిచెన్ లో కితకితలేంటి? ఓహో జయ, ఉండు జయ, నేను బిర్యానీ మూడ్ లో ఉంటే నన్ను ఆ మూడ్ లో లేకపోతే నేను తట్టుకోలేనమ్మా. ఆ తర్వాత నన్ను కంట్రోల్ చేయటం కష్టం. టేస్ట్ ఇట్. ఎలా ఉంది? ఉప్పు కారం మసాలా అన్ని సరిపోయాయా? ఎందుకంటే నేనేది వేసినా కరెక్ట్ గా వేస్తాను కదా. ఆహా, పెళ్ళి ఇన్నేళ్ళయింది, ఎప్పుడు ఈ మాదిరి వదలేదే. ఏమైంది నీకు ఈవేళ? నువ్వు సింధూర పువ్వులా రెచ్చిపోతే నేను పున్నమి నాగులా పేటరేగిపోతాను. ఉండు, కమాన్ డార్లింగ్. ఏంటిది డార్లింగ్? వంటగదిలో కొట్టే పనులేమిటి? నిన్ను టేస్ట్ చేయమన్నది బిర్యానీని, నన్ను కాదు. టూ మచ్. ఏంటి కిచెన్ లో? ఏంటి సైలెంట్ అయిపోయావు? ఎలా ఉంది నా టచ్? చెప్పవేం డార్లింగ్? నువ్వు అలా నడుము మీద వీపు మీద చేయేస్తే నేను వేడెక్కి స్టవ్ మీద చేయేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో ఏంటి? నీతోనే. నాతోనా? మరి లేకపోతే నాలో నేనే మాట్లాడుకుంటున్నానా ఏమిటి? మీ నడు మీద వీప్ మీద చేసింది ఎవరు? నీవు కాక ఇంకెవరు? మీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ఇప్పుడే వస్తే? ఇప్పుడా? హాయ్. ఎవడే వీడు? లోపలికి ఎట్లొచ్చాడు? అదేంటి డార్లింగ్, నేను వచ్చి అరగంట అయ్యింది. అరగంట? నేను ఏం చేసిందో నువ్వు చేయించుకుంటున్నావు. నేను అడగకుండా బ్రియానీ పెట్టా. వీడు చెప్పేది నిజమేనా? అమ్మ తోడు, నాకే పాపం తెలీదు. చిచి, మీ టేస్ట్ ఇంత బర్డ్ నేను ఎప్పుడు అనుకోలేదు. ఇదిగో, నువ్వు నా క్యారెక్టర్ అనుమానించావంటే మాత్రం నేను స్టవ్ లో దూకి అగ్ని ప్రవేశం చేస్తాను. మీతో పాటు నేను కూడా. ఓ మేడం సార్, ఎప్పుడొచ్చారు? హాయ్ సమయు, మన డాన్స్ స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ ఉంది కదా, నీకు ఇన్విటేషన్ ఇచ్చి వెళ్దాను వచ్చాను. ఎవడు వీడు? 2 in 1? వీడు కాదు, మా డాన్స్ మాస్టర్ గారు మైకేల్ దేవా. మైకేల్ దేవా కాదు గాని మేకులా వచ్చి సీట్ లో గుచ్చుకున్నాడు. వీడి వల్ల నాకు విడాకులు వచ్చినాయి. ఓ, అందాకొచ్చిందా? అలాగే జరిగింది. సమయు, ఎవరు ఈ డ్రీమ్ బాయ్? ఆతునికాలో మా డాడీ మేడం సార్. డాడీనా? ఇంత చిన్న వయసులో నిన్ను కన్నాడా? ఒక బిడ్డ తండ్రి అయినా చిలకడ దుంపలాగా ఆడిపోతున్నాడు. అడపావి వాయుముడ్డా. డాడీ, మేడం సార్ రూటే వేరు. మేడం సార్, మీరు పదండి, నేను ఫంక్షన్ కి వస్తాను. ఓకే డాల్. అదే వద్దు చెప్పేది. సారీ మమ్మీ, అతను ఒక టైపు. అద్భుతరావు అనే ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు. అక్కడికి ట్రీట్మెంట్ కి పంపిస్తే టట్టడాయ్. కొంపదీసి నువ్వు చేసావా? డాడీ స్పెషల్ బిర్యానీ. ఏమైంది? ఉల్లిపాయలేనా? ఉల్లిపాయలు వేశాను. తర్వాత క్యారెట్లు. కారమే ఒక్క స్పూన్. ఒకే ఒక్క స్పూన్. ఒక్క స్పూన్ వేస్తున్నాను. రెండోది ఎందుకు వేస్తావు? 2 వేస్తే బాగుంటుంది. బా చెప్తే ఏంటో పుస్తకం అంట, నాకు తెలీదా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆహా, నీకేం తెలుసురా? కారమేనా? ఇదిగో.
ఏయ్ ఏయ్ తీసుకో తీసుకో. డోంట్ వరీ, నా ఎక్స్పీరియన్స్ లో ఆడవాళ్ళని మగాళ్ళగాను మగాళ్ళని ఆడవాళ్ళగాను ఎంతమందిని మార్చాను. ఇప్పుడు ఇతన్ని లేడీగా మార్చాలా జంటగా మార్చాలా? లేడీగా మారిస్తే మగాళ్ళకి ప్రాబ్లం, మగాడిగా మార్చండి ఏ ప్రాబ్లం ఉండదు. చూస్తారుగా నా టాలెంట్. బేసిక్ గా నువ్వు మగాడివి, ఆడదానిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఎప్పటి నుంచి ప్రవర్తిస్తున్నావు? నా చైల్డ్హుడ్లో ఎదురింటి అమ్మాయి ఓణీలు జాకెట్లు ఆరబెడుతుంటే అవి చూసి టెంప్ట్ అయ్యామని. వెరీ గుడ్. ఆ డ్రెస్ చూడగానే క్యూరియాసిటీ, వాటిని వేసుకోవాలని. యాంగ్జైటీ, అవి వేసుకున్న తర్వాత బాడీలో ఎలక్ట్రిసిటీ, నీకెలా తెలుసు? సైకాలజీ. ఏయ్ నో ఎమోషన్స్ ప్లీజ్. కాసేపు నేను మగాడిని కాదనుకో. ఓకే అనుకుంటా. నౌ ద కౌన్సిలింగ్ స్టార్ట్స్. నేను నీ బ్రెయిన్ కి సజెషన్ పంపుతున్నాను. బ్రెయిన్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటది. యూ నాటీ. నీ చైల్డ్హుడ్ లో నువ్వు మగాడివి, అవునా కాదా? అవును. కాదు. పోనీ నీ చైల్డ్హుడ్ లో నువ్వు లేడీవి కాదు, నిజమా కాదా? నిజం. కాదు. పోనీ నేను మగవాణ్ణి, అవునా కాదా? అవును. అలాగే నువ్వు మగవాడివి, అవునా కాదా? అవును. కాదు. నీ చైల్డ్హుడ్ లోకి వెళ్ళిపో. నేనెందుకు వెళ్ళాలి? నువ్వే వెళ్ళు. ఇదో సైకాలజీ. వెళ్ళాను. షూరా? షూర్. స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేయి. పోయిన జన్మలో నువ్వు మగాడివి. కొంచెం డౌట్ గా ఉంది. పోనీ ఆడదానివా? అది డౌట్ గానే ఉంది. మరి ఆడ కాక మగ కాక మధ్యలో తేడావా? అనుకుంటాను. అనుకుంటాను కాదు, తేడావే. అవును, తేడాని. ఖచ్చితంగా నేను మగాణ్ణి. హాయ్ గాయ్స్. మాస్టర్, ఎంత కాలానికి మీలో మగాడిని చూడగలుగుతున్నాను. మీలో ఇంత వ్యాస్ట్ చేంజ్ తీసుకొచ్చిన అద్భుతం చూడాలి. వాడియా, చూసావా నా టాలెంట్? అతను ఎలా మార్చుకున్నాను? హే వాట్ గాయ్స్, ఇక్కడ డిస్కషన్. పదండి ఎంజాయ్ చేద్దాం. కమ్ ఆన్ బిస్కెట్లు. నిన్నే నిన్నే. ఏమిటి ఫాదర్ ఇలా జరిగింది? ఏం చెప్పమంటావు బాబు? వాణ్ణి వీడు మార్చాడు, వీణ్ణి వాడు మార్చాడు. ఇద్దరు సూపర్ సూపర్ టాలెంటెడ్. పద. ఏంటన్నా ఎప్పుడు ఏదో ఆలోచన. ఒకసారి అజయ్ని కలిసి మాట్లాడాలనుందరా. మాకు తెలుసన్నా నువ్వు పడే బాధ. పదన్నా, అందరం కలిసి వెళదాం. వద్దురా, అందరం ఒకటేసారి బయటికి వెళ్తే పోలీసులు ప్రాబ్లం. అంతేకాదు, అజయ్ నాతో మాట్లాడతాడో లేదో. నేను ఒక్కడినే వెళ్ళొస్తా. ఈ దుబాయ్ ఆన్సర్ గడు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ₹10 కోట్లు అడ్వాన్స్ భాయ్. ఇది చంపాల్సిన వాళ్ళ లిస్ట్. దుబాయ్ ఆసిఫ్ భాయ్ ఇది మీకు పర్సనల్ గా ఇమ్మన్నాడు. ఇక మన డ్రగ్స్ బిజినెస్ వస్తే పార్ట్నర్లందరూ ముంబై వాళ్లే. సరుకు సాలిడ్ గా పంపిస్తారు. వాళ్ళ డీలింగ్ ఏంటి? ఇతను ముఖర్జీ నా ముంబై పార్ట్నర్. ముంబైలో పోలీస్ ప్రెషర్ ఎక్కువైందని దొంగ నోట్లో రాకెట్ రోడ్ సింగపూర్ కి మార్చాడు. దొంగ నోట్ల ఇప్పుడు మా బావకి ఇచ్చే కూడా అయ్యానా? జాకిర్ బాయ్ ని చిట్ చేసే ధైర్యం ఎవరుకుంటుంది? ఆ రోజు కాశీని డీల్ చేసినప్పుడే తెలిసింది బాయ్ పవర్ ఏందో. ఆ రోజు మీరు రిటర్న్ టికెట్ ఇచ్చినప్పుడు అందులో లెటర్ బాంబ్ ఉందేమోనని చాలా భయపడిపోయాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళి కవర్ తీసి చూశాక తెలిసింది అందులో మీతో బిజినెస్ చేయడానికి ఇన్విటేషన్ ఉందని. మీది మాస్టర్ మైండ్ బాయ్. తప్పు చేశాం అన్సారీ. కాశీని మన బిజినెస్ లో చేర్చుకోవడం చాలా పెద్ద తప్పు.
నీ వల్లే వాడితో బిజినెస్ చేయడానికి ఒప్పుకున్నాను. సిటీలో వాడికి పెరుగుతున్న పవర్ మనకి హెల్ప్ అవుతుందని నువ్వు అనుకున్నావు. అలా చేసినందుకు నేనిప్పుడు బాధపడుతున్నాను. ఏదేమైనా అన్సారీ, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మీటింగులు ఢిల్లీలోనే పెట్టుకునేవాళ్ళం. పాండు లేడు కాబట్టి మనం ఇక్కడ కలిశాం. మీరు కూడా పాండుకు భయపడతారండి బాయ్. భయం కాదు అన్సారీ, అవసరం. 25 ఏళ్ల నుండి ఇక్కడున్న జనం బాయిని భగవంతుడ్లా కొలుస్తున్నారంటే 2 కారణాలు. పాండుకి నా మీదున్న నమ్మకం, ఆ నమ్మకం మీద జనానికున్న నమ్మకం. ఇక్కడ మన హవా ఇలాగే నడవాలంటే విశ్వాసంగా పడుండే పాండు లాంటి వేట కుక్క చాలా అవసరం. మరి ఆ వేట కుక్క ఎక్కడ దొరికిందో చెప్పు బావా. 30 ఏళ్ల క్రితం చింతల్ బస్తీలో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కోసం గుడిసెల్ని ఖాళీ చేయమని లేబర్ని బెదిరించా. నా మాట వినకపోతే నా మనుషుల చేత ఆ బస్తీని తగలబెట్టించా. ఎవరికి నా మీద అనుమానం రాకుండా ఓ 2-3 కాపాడాను. వాళ్ళలో ఒకడు పాండు. ఇప్పటికీ నేనే కాపాడని నా మీద వాడికి ఎంతో నమ్మకం. ఆ నమ్మకంతోనే పాండు చేత కపాలని చంపించాడు. ఎందుకంటే బాయ్ చేసిన ఎన్నో మటలకి ఆడొక్కడే సాక్ష్యం కాబట్టి. మీరు వెళ్ళండి. ఖుదాఫిస్. ఖుదాఫిస్. ఖుదాఫీస్ బాయ్. ఖుదాఫిస్. ఖుదాఫీస్ ఖుదాఫీస్. ఏంటి పాండు, ఆశ్చర్యంగా ఉందా? నువ్విక్కడ చూసిందంతా నిజమే. ఇలాంటి పనులు నీకు నచ్చవు, నువ్వు చేయలేవు. అందుకే ఇలాంటివన్నీ మస్తానికి వదిలేశారు. పాండు, నువ్వు మంచివాడివి, కానీ తెలివిగా ఆలోచించలేవు. చెప్పిన అర్థం కాదు. నిజమే, నాకు తెలివిలేదు. నేను మూర్ఖుణ్ణే. నాకేమాత్రమైనా తెలివుంటే నువ్వే దేవుడు అని ఎందుకు నమ్ముతాను? జనాన్ని నమ్మిస్తాను. నా కొడుకుని ఎందుకు దూరం చేసుకుంటాను? వాడికన్నా నీ మాటలకే ఎక్కువ గౌరవం ఎందుకు ఇస్తాను? పాండు, నోర్మై! నా పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. జాకీర్ బాయ్ అని గర్వంగా చెప్పుకున్నాను. చివరికి నన్ను వేట కుక్కని చేశావు. ఆ వేట కుక్క నిన్ను వేటాడుతుంది. జాగ్రత్త. నీకు తెలిసిందల్లా ఒక్కటే, నువ్వు నీ బాయిలో అంత అభిమానించాల్సిన మనిషి ఆయన. కానీ నాకు ఆయన దేవుడు. ఇప్పుడు పాండు పోలీసుల దగ్గరికి వెళ్తే, హలో కాశీ, నేనే. చెప్పు బాయ్. పాండుకి మన గురించి తెలిసిపోయింది. పిచ్చి పట్టిన కుక్కలాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ పిచ్చి కుక్క మనదైనా సరే దాన్ని ఖతం చెయ్యాలి. హలో హలో అజయ్, నానా, నాకోసారి నేను చూడాలనుంది. నీతో మాట్లాడాలనుందిరా. నువ్వెక్కడున్నావో చెప్పు నానా, నేనే వస్తాను. ఏంటి నన్ను అలా చూస్తున్నావు? ఒక్కసారి మనస్ఫూర్తిగా నేను చూసుకునేవరా? తెలియకుండానే మనసు ప్రశాంతంగా మారిపోయింది. రే, నా మీద నీకు కోపం లేదు కదూ? కోపం ఎందుకు? చిన్నప్పటి నుండి నిన్ను కష్టపెడుతూనే ఉన్నాను. నువ్వు అడుగులు వేస్తున్నప్పటి నుండి నీ చేత అడుగులు తప్పుగా వేయించాలని చూశాను. కానీ నువ్వే ప్రతి అడుగు కరెక్ట్ వేశావు. కానీ నేనే ఓ మంచి తండ్రిని కాలేకపోయాను. లేదు నాన్న, నువ్వు ఎప్పుడు మంచి తండ్రివే.
నువ్వు మంచి కొడుకు కాబట్టే ఆ మాట అంటున్నావు. దేవుడు తప్పు చేశాడ్రా. నిన్ను నా తండ్రిగా, నన్ను నీ కొడుగ్గా పుట్టించాల్సింది. అప్పుడు నువ్వు నన్ను ఎంత బాగా చూసుకునేవాడు. చచ్చా, ఏంటి నాన్న చిన్నపిల్లాళ్ళ? అవును, ఇక నుండి నేను చిన్నపిల్లాడినే. నువ్వు ఏం చెప్పినా వింటాను. నేను తప్పు చేస్తే కోపట్టం కాదు, బెత్తం పట్టుకొని బెదిరించాలి. అజయ్, నన్ను క్షమించరా. నీకేం కాదు నాన్న, నీకేం కాదు నాన్న. ఈ గొడవల్లో నీకేమన్నా అయితే ఒంటరివాడిగా మిగిలిపోయేది నేనే. అజయ్, నీకెప్పుడే అవసరం వచ్చినా బాయున్నాడని గుర్తుపెట్టుకో.